అనగనగా పల్నాడు ప్రాంతంలో రామాపురం అనే కుగ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక చాకలి నివసించేవాడు. అతను చాలా కష్టజీవి. ప్రతిరోజు గ్రామంలో ఉన్నవారి బట్టలు ఉతికి ఇస్తూ తన జీవనాన్ని సాగించేవాడు. రామయ్యకు ఒక కుక్క, ఒక ఎద్దు సహాయం చేస్తూ ఉండేవి. కుక్కను రామయ్య బాలు అని పిలుచుకునేవాడు. అలాగే ఎద్దుని బాబీ అని పిలుచుకునేవాడు. బాలు, బాబీలు ఒకే యజమాని దగ్గర పనిచేయడం వల్ల ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవి. బాబీ ప్రతిరోజు ఉదయాన్నే లేచి రామయ్యతో కలిసి బట్టల మూటలను మోసి నది దాకా తీసుకెళ్లేది. ఎండలోనైనా వానలోనైనా అది తన పనిని నిబద్ధతతో చేసేది. బాలు మాత్రం ఇంటి కాపలాగా ఉండేది. రాత్రివేళ ఇంటి చుట్టూ తిరుగుతూ ఎవరైనా అపరిచితులు వస్తే గట్టిగా మొరిగి యజమానిని అప్రమత్తం చేసేది. ఇదిలా ఉండగా రామయ్యకు ఊరిలో పని ఒత్తిడి బాగా పెరిగిపోయింది. పండుగ రోజులు కావడం వల్ల అతనికి భోజనం చేయడానికి కూడా సమయం దొరికేది కాదు. ఈ క్రమంలో అతడు తాను పోషిస్తున్న బాలుకి సరైన ఆహారం పెట్టడం మర్చిపోయాడు. బాబీ మాత్రం తన యజమాని తనకు తిండి పెట్టినా పెట్టకపోయినా చిత్తశుద్ధితో పనిచేసేది. ఎప్పుడూ తన పని మీదే దృష్టి పెట్టేది. ఒకరోజు రాత్రి గాఢ నిశ్శబ్దం అలుముకుంది. చంద్రుడు మబ్బుల వెనక దాగి చుట్టూ గాలి మృదువుగా వీస్తోంది. పనిచేసి బాగా అలసిపోవడం వల్ల రామయ్య కుటుంబమంతా గాఢ నిద్రలో ఉంది. సరిగ్గా అదే అదునుగా ఒక దొంగ నెమ్మదిగా రామయ్య ఇంటి గుమ్మం దాటి లోపలికి ప్రవేశించాడు. అతను జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఇంటి మూలలో ఉన్న వస్తువులను గమనిస్తున్నాడు. అతని కదలికలను బాబీ గమనించింది. అది బాలు వైపు ఆశ్చర్యంగా చూసి, బాలు, దొంగ ఇంట్లోకొచ్చాడు, నువ్వెందుకు మొరగడం లేదు అని మెల్లగా అడిగింది. బాలు కొంచెం కోపంగా, నిరాశగా, మన యజమాని నా మీద ప్రేమ చూపించడం లేదు. గత కొన్ని రోజులుగా నాకు సరైన ఆహారం కూడా ఇవ్వడం లేదు. నేనెందుకు అతని కోసం నా శక్తిని వృధా చెయ్యాలి అంటూ ఎదురు ప్రశ్నించింది. ఎద్దు కాసేపు ఆలోచించింది. అది సరే, కానీ ఇప్పుడు మన యజమాని ప్రమాదంలో ఉన్నాడు. మన బాధ్యత మన పని చేయడమే. మనం మన ధర్మాన్ని మరిచిపోవద్దు అని హితవు పలికింది. అయినా కూడా బాలు పట్టించుకోలేదు. దొంగ లోపలికి ప్రవేశించినా కూడా ఉండిపోయింది. తన యజమాని ఇంటిని ఎలాగైనా రక్షించాలన్న ఉద్దేశంతో ఎద్దు వెంటనే గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ శబ్దం రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చేసింది. ఇంట్లో ఉన్నవారు ఒక్కసారిగా నిద్రలేచారు. అది గమనించిన దొంగ భయపడి అక్కడి నుండి పారిపోయాడు. రామయ్య బయటకు వచ్చి చుట్టూ చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. అనవసరంగా నిద్ర చెడిపోయిందనే కోపంతో ఎద్దుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎంత అర్ధరాత్రి వేళ ఇలా అరుస్తున్నావు? తిన్నది అరగలేదా అంటూ ఎద్దును ఇష్టమొచ్చినట్టు చితకబాదాడు. ఇదంతా గమనిస్తున్న బాలు మాత్రం మౌనంగా ఉండిపోయింది. అలా ఎద్దును చితకబాదిన రామయ్య కొంతసేపటికి అలసిపోయి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఎద్దు బాధతో, నేను మంచి ఉద్దేశంతో పనిచేస్తే మన యజమాని నన్నే చితకబాదాడు అంది బాలుతో. దానికి బాలు చిరుమందహాసం చేస్తూ, అందుకే ఎవరి పని వారే చెయ్యాలి. మనకు నోరు అవకాశం ఉంది కదా అని పక్కవారి పనిలో తలపెడితే ఇలానే జరుగుతుంది అని అంది. మరుసటి రోజు రామయ్యకు నిజం తెలిసింది. దొంగ అడుగుల ముద్రలు కనిపించడంతో ఎద్దు అరవకపోయి ఉంటే పెద్ద నష్టం జరిగేదని గ్రహించాడు. తన తప్పును అర్థం చేసుకుని ఎద్దును ప్రేమగా నిమిరాడు. బాలుకి కూడా మంచి ఆహారం పెట్టాడు. ఆ రోజు నుండి రామయ్య తన జంతువులను మరింత ప్రేమగా చూసుకున్నాడు. ఆనాటి నుండి బాబీ, బాలులు తమ పనులు తాము మాత్రమే నిబద్ధతతో నిర్వహిస్తూ సంతోషంగా జీవించారు.